నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై గీసుకొండలో కాంగ్రెస్ ఆందోళన. యూరియా యాప్ రద్దు డిమాండ్ ధర్నా. వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్. గాదె సాయికృష్ణ కేసులో సిట్ విచారణపై అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు. పాలకుర్తి సోషల్ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. రాయదుర్గం ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. గుడి మల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గీసుకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. అలాగే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దాడి శివ, తుమ్మలపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, ఏఎంసీ డైరెక్టర్ ఆకుల రుద్రప్రసాద్ తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. కేటీఆర్ గారి పర్యటనలో భాగంగా మన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు నిన్న గౌరవ పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు గీసుకొండ మండలం గుణేమక్క స్టేజ్ వద్ద దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. అలాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు నేను మాట్లాడారు మా ఎమ్మెల్యే గారి గురించి. పరకాలలో 10 సంవత్సరాలు ధర్మారెడ్డి గారు ఏమి అభివృద్ధి చేశారు, ఈ 2.5 సంవత్సరాలలో మా ఎమ్మెల్యే గారు ఏమి అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు మీరు సిద్ధమని అడుగుతున్నాం. మీరు మహిళలో 7,500 విల్లాలు మీరు ఎలా అక్రమ ఆస్తులు సంపాదించి 7,500 విల్లాలు కడుతున్నారు. ఆ విల్లాలకు సంబంధించిన అక్రమాస్తులు ఎక్కడివి? మీరు అక్రమాస్తులు సంపాదించారు కాబట్టే ఆ 7,500 విల్లాలు మీరు కడుతున్నారు. కేవలం మీకు ఎమ్మెల్సీ వచ్చింది ఎందుకు? కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు మీకున్న ఫ్రెండ్షిప్ వల్ల, మీరు డబ్బులు అక్కడ ఇవ్వడం వల్ల మీకు ఈరోజు ఎమ్మెల్సీ వచ్చిందని అధికారం ఉన్నది. కానీ అప్పుడు అక్రమాస్తులు సంపాదించి ఈరోజు మా ఎమ్మెల్యే గారి గురించి అనుచిత వ్యాఖ్యలు మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో మా పరకాల ఎమ్మెల్యే మా ప్రకాష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనుల గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. మహిళా డైరీ ముల్కనూరులో ఎల్కతుర్తిలో మహిళా డైరీ ఉన్నదని, మన పరకాలలో కూడా మహిళలు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ సొంత కాలమే నిలబడాలని మహిళా డైరీ ఫామ్ తీసుకొచ్చింది మా ఎమ్మెల్యే గారు. అలాగే మీరు కాకతీయ టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడుతున్నారు. మీ మాజీ ఎమ్మెల్యే గొప్ప మాటలు మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడితే నీకు టికెట్ ఇస్తాను బాగుంటుంది మాట్లాడుతున్నాం, అంతే తప్ప వేరేం లేదు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఖబర్దార్. మా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు పరకాల ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. పరకాల పట్టణంలో ఇంటర్వ్యూ స్కూల్ 200 కోట్లతో తీసుకుంది. పేద ప్రజల పిల్లలు ఏదైతే ధనిక విద్యార్థులు ధనిక పిల్లలు ఎట్లున్నారో పేద పిల్లలు కూడా అలా ఉండాలని పేద పిల్లల కోసం ఇంటర్వ్యూ స్కూల్ తీసుకొచ్చాడు. ఇది అభివృద్ధి. మీ దర్బారెడ్డి ఏం చేసిండు? ఇల్లు ఊరు బట్టి రోడ్లు పోసిండు. ఆయన అభివృద్ధి. మా రేవూరి ప్రకాష్ చేసేది ఏంటి? ఏం పని? ప్రజల అభివృద్ధి, పేదల అభివృద్ధి. ఇది కదా కావాల్సింది. గీసుకొని మా మండలంగా తెలుసుకుందాం. కొమ్మల శ్రీ లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర 3 కోట్ల నడుతున్న అభివృద్ధి ఏంటంటే మీరు దమ్మారెడ్డి తట్టని మొరం వేలే, కానీ ఎత్తుకపోయాడు. మా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మరి 3 కోట్ల నడుతుంది అభివృద్ధి చేసి చూడు. నీ కళ్ళు కనబడితే మంచి పోయి చూడు. ఆధారితం ఇప్పుడు పత్రిక విలేకరులు కూడా ముందు చెప్తున్నా, విలేకరులు మీరు దయచేసి అక్కడ అభివృద్ధి మొత్తం చూపించండి. గతంలో ఏ అభివృద్ధి చెందిందో ఇప్పుడే అభివృద్ధి చెందిందో కళ్ళకి పెట్టలు చూపించాలి. ఆయన టెక్స్టైల్ పార్క్ అంటున్నాం. 13,400 ఎకరాల భూసేకరణ చేసిన ధర్మారెడ్డి నీ అనుచరులతోటి నువ్వు రూపాయి ఎన్ని వసూలు చేసినావు మాకు తెలుసు. నీ దందాలు తెలుసు, నీ కబ్జాలేని తెలుసు, నీ బినామీలు తెలుసు. నీకు భూములు లేవా? బినామీదారి నీ బినామీ కూడా ఉన్నాడు. ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న సమాజం ఒప్పుకోదు. మీరు మా ఎమ్మెల్యే గారు 4 సార్లు
తనకు అవినీతి అంటే తెలియదు, అభివృద్ధి మాత్రమే తెలుసు. నేను ఎక్కువ మాట్లాడా, మా ఎమ్మెల్యే గారు తలుచుకుంటే, మా కార్యకర్తలు తలుచుకుంటే మీ అవినీతిని బయటికి తీసి మీరే డైపర్లు వేసుకునే విధంగా మేము మిమ్మల్ని ఉరికిస్తామని చెప్పి మా కార్యకర్తల మా గీసుకొండ మండల పార్టీ ఆధ్వర్యంలో మీకు హెచ్చరిస్తా ఉన్నాం. రెడీగా ఉండండి, డైపర్లు వేసుకోవడానికి. మేము తప్పకుండా మీ అవినీతిని బయటికి తీస్తామని చెప్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రభుత్వం అని చెప్పేసి కేటీఆర్ ముంగట ఈరోజు ఏదైతే మచ్చలేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంత తిడితే అంత నాకు టికెట్ వస్తారనే ఉద్దేశంతో ఈరోజు పోచంపల్లి పిచ్చి ప్రవర్తనతో ఈరోజు రేవూరి ప్రకాష్ రెడ్డిని ఒక దుర్భారమైన భాషతోటి ఈరోజు జరగడం జరిగింది. మాట్లాడుతూ అదేవిధంగా ఈరోజు గీసుకొండ మండలంలో టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడిండు. ఇలా ధర్మారెడ్డి ఎంత తీసుకున్నాడు అనేది గీసుకొండ ప్రజలు తెలుసు, ఇక్కడ సంఘం ప్రజలు తెలుసు. 1300 ఎకరాల భూమి సేకరణలో రైతుల కాడ రేటు తగ్గించి రైతుల కాడ డబ్బులు తీసుకునేది వాస్తవం. అదేవిధంగా ఈరోజు కంపెనీల కాడ ఏదైతే టెక్స్టైల్ పార్క్లో నిర్మాణం జరుగుతున్న కంపెనీల కాడ డబ్బులు తీసుకునేది వాస్తవం. నీ పార్టీ ఫండ్తోటి నీ ఎలక్షన్ల ఖర్చు కోసం ఈరోజు టెక్స్టైల్ పార్క్లో నిర్మించిన కంపెనీల కాడ డబ్బులు తీసుకునేది వాస్తవం. చెక్కు రూపంగా తీసుకున్నావు, బాండ్ల రూపంగా తీసుకున్నావు. ఈరోజు నీకు దమ్ముంటే పోచంపల్లి శ్రీనివాస్ గారు, నీకు దమ్ముంటే ఇదే టెక్స్టైల్ పార్క్లో పైలాన్ కాడికి రా. నువ్వు మా కాంగ్రెస్ మండల కమిటీ ద్వారా మేము కూర్చుంటాం, ఎవరు అవినీతి చేశారో చూద్దాం. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు టెక్స్టైల్ పార్క్లో భూములు కోల్పోయిన కోసం ఒక చట్టబద్ధమైన నిర్మించి ఇండ్ల నిర్మాణం కోసం ఇండ్ల స్థలాలు కేటాయించి ఈరోజు పట్టాలు ఇచ్చిన ఘనత ఈరోజు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో ఇల్లు కట్టడం కోసం ఈరోజు ఎంతమంది అయితే లబ్ధిదారులు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఈరోజు కట్టడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే టెక్స్టైల్ పార్క్లో కార్మికులు పనిచేస్తే వాళ్ళ పిల్లలకు విద్య అందాలని చెప్పేసి ఈరోజు స్కూల్ కూడా నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఉన్న కార్మికులకు వైద్యం అందడం కోసం కూడా ఈరోజు హాస్పిటల్ కూడా నిర్మిస్తున్న ఘనత ఈరోజు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అని చెప్తున్నా. బిడ్డ నువ్వు అన్నావు 120 కోట్ల దాంట్లో ఈరోజు కాంట్రాక్టర్ పనులు చేస్తలేడు, రేవూరి ప్రకాష్ రెడ్డి వాట 20% పోతా అన్నావు కదా. నీకు చిత్తచిత్తి ఉంటే ఇదే పైలాన్ కార్రా, నువ్వెంత తిన్నావో మేము తెలుసుకుంటాం. నీ గత ప్రభుత్వంలో నువ్వు చేసిన ఎంత తిన్నావు, నీకు ఆ లెక్కలు ఉంటాయి, అవన్నీ పట్టుకున్నా అని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నావు. మళ్ళీ కనుక ఇది పురావితం అయితే సహించేది లేదు. నువ్వు మాట్లాడిన మాటలు బహిరంగ క్షమాపణ చెప్పి ఈరోజు ఆయన యొక్క ఏజ్కి గౌరవిస్తూ నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది రైతులతో ధర్నా నిర్వహించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడ్బాయ్ మండలంలో జరగాల్సిన ఈ ధర్నాకు వెళ్లకుండా బంజారా హిల్స్ పోలీసులు ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే యూరియా కొరతతో పాటు యాప్ విధానం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ధరించాల్సిన సమయంలోనే హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని ఆయన వర్గం విమర్శిస్తోంది. మరోవైపు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యూరియా యాప్ సమస్యలపై రైతుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రొటెస్ట్ ప్రోగ్రామే కదా, అహింస ఏం కాదు కదా, వైలెన్స్ ఏం కాదు కదా. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయకపోతే ఎట్లా? కానీ రిస్ట్రిక్షన్స్ వల్ల కొంచెం ఏమైనా అవ్వచ్చు అని ఇన్ఫర్మేషన్ మీకు గేట్ ఎందుకు లేదా? తీసుకోరు. గేట్ ఎందుకు తీసుకోలేదు? హౌస్ అరెస్ట్ అయితే నా గేట్ తీసుకుంటే నీకేం ప్రాబ్లం అవుతున్నది? ఆర్డర్ చూపిమను, ఆర్డర్ చూపిమనబ్బా. హౌస్ అరెస్ట్ కూడా మేము ఉంటుంది. నేను కూడా గవర్నమెంట్లో పనిచేసినమ్మా. ఎవరు మీరు చెప్పండి, నేనేందుకు చెప్పాలి? హలో, గుడ్ మార్నింగ్. బాగున్నా? ఏందమ్మా ఇది? ఇక కామారెడ్డిలో జరిగేదాన్ని గీడారా చేసుడేందా? గాలి సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ నేరస్తులను కాపాడే విధంగా జరుగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ కేసులో దోషులుగా ఉన్న పోలీసు అధికారులను తప్పించేందుకు ఆధారాలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో 9వ తేదీ నుంచి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మాయమైనందున వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. పోలీసులను కాపాడేందుకే యంత్రాంగం ప్రయత్నిస్తుందని ఆరోపించిన అంబటి రాంబాబు ఈ కేసుపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అదృశ్యమైన గాదే సాయి కృష్ణ విచారణ మొదటిగా ఒక ఎస్పీని ప్రభుత్వం విచారణకు వేసింది. తర్వాత 2 రోజుల క్రితం ఒక సిట్ని ఫామ్ చేసింది. వాళ్ళు విచారణ చాలా ముమ్మరం చేశామనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ నేను పరిశీలించింది, నాకు తెలిసినంత వరకు కొద్దిగా లోతుగా ఆలోచిస్తే విచారణ వక్ర మార్గంలో సాగుతూ ఉంది. విచారణ నేరస్తుల్ని కాపాడటానికి జరుగుతూ ఉంది. దీనిలో ఎవరైతే దోషులుగా ఉన్నారో పోలీసు అధికారుల్ని వారిని కాపాడాలనే ఉద్దేశంతో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చాలా కీలకమైన వార్త వారి పత్రికలోనే ఈనాడులోనే వచ్చింది. అదేమిటంటే సీసీటీవీ ఫుటేజీలు మాయం. 9వ తారీఖు నుంచి ఏం జరిగిందో కృష్ణలంకలో సీసీ ఫుటేజీలు తీసేశారట. వాళ్ళే రాశారు. ఏం తీశారు? ఒక టెక్నీషియన్ పిలిపించి అవన్నీ తీసేసి నిన్న మొన్నటే ఉన్నాయంట. నిన్న మొన్న నుంచి మాత్రమే సీసీ ఫుటేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు మొత్తాన్ని తుడిచేశారు. ఏంటిది నా తెలియగలుగుతా? ఏం చేస్తుంది సిట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? డీజీపీ ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా, దీనిలో కమిషనరే దీనికి చుక్కానిలాగా ప్రవర్తించాడు. అందువల్ల సాక్ష్యాధారాలన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ నాగరాజు అనే సిఐని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. నిజంగా కేసు రిజిస్టర్ అయిన మరుక్షణమే నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి. అంతేకాదు నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళా కోర్టులో విచారణకు తీసుకొని పోలీస్ కస్టడీలో విచారణ చేసి వాస్తవాలన్నీ బయటకు రావాలి. అయ్యేం రావట్లా, మొత్తం తుడిచేస్తున్నారు టోటల్గా. చాలా విచిత్రమైన వార్త ఇది. సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను మొత్తాన్ని తొలగించేశారు. శవాన్ని బూడిద చేశారు. బూడిదను కూడా మాయం చేశారు. ఇంకేం జరగాలి? సీని అరెస్ట్ చేయరు అంటే ఖచ్చితంగా పోలీసులు కాపాడటం కోసం సర్వశక్తులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణ ఈ సీసీ ఫుటేజ్ మాయం. కాబట్టి అందుకే అడుగుతున్నాం, సిబిఐ విచారణ వేస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. దీనిలో దోషులు దొరకరు, తప్పుకుపోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు రాసి సిబిఐ విచారణ వేస్తేనే ఆ బాధితులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆ బాధితులకు న్యాయం జరగదు. ఈ కేసు గాల్లో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సీసీ ఫుటేజ్ మాయమవటం పట్ల ఆందోళన చెందవలసిన అవసరం ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడంతో పాటు నేరస్తుల్ని కాపాడే కార్యక్రమంలో ఉండబట్టే ఈ సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. మీకు ఒక విషయం చెప్తా ఇక్కడ. అకార్డింగ్ టు సుప్రీంకోర్టు డెసిషన్, ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో కానీ మరొక చోట కానీ సీసీ ఫుటేజ్ 18 మాసాలు స్టోర్ చేయాలి. 18 రోజులు కూడా స్టోర్ చేయలే. హోంమంత్రి గారు ఏమన్నారు తెలిసి మధ్యన, రాష్ట్రంలో 70,000 సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ నేరం జరిగినా టక్కన తీసేస్తా ఉన్నారు. ఎవరు? హోంమంత్రి గారు. పోలీస్ స్టేషన్లో లేవు. రోడ్డు మీద సంగతి దేవుడు ఎరుగు. పోలీస్ స్టేషన్లోనే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. ఏంటిది? ఏమండి హోంమంత్రి గారు, మీ వల్ల కాదులే. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి హోమ్ ఇస్తే సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పాపం అనిత్ గారి వల్ల ఈ సీసీ కెమెరాలు మాయమైపోతాయి. నేరస్తులేమో పారిపోతుంటారు, నేరస్తులనేమో కాపాడుతూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నేరస్తులనేమో రక్షిస్తూ ఉంటారు, సీసీ ఫుటేజీలు పోతూ ఉంటాయి. అందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఇస్తే ఇవన్నీ సెట్ అవుతాయి. అది ఆలోచించండి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. హోంమంత్రి గారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెబుతున్నారు మైకి ముందు. బ్రహ్మాండమైన సీసీ కెమెరాలు సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేరం జరిగితే 5 నిమిషాల్లో పట్టుకుంటా ఉన్నారు. చివరికి పోలీస్ స్టేషన్లోనే దిక్కుమొక్కు లేదు. ఇంత దారుణమైనటువంటి సంఘటన బహుశా ఎక్కడ జరగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంత మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఈ కేసు అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. కేవలం ఊరిని తూతూ మంత్రంగా ఆ తల్లిదండ్రుల్ని, ఆ తల్లిని లేదా వారి కుటుంబాన్ని ఏదో కంటి తుడుపు చర్య చేయాలనే ఉద్దేశంతో సిట్టు వేసి వాళ్ళ చేత విచారణ జరిపి నేరస్తులు ఎస్కేప్ అయ్యే విధంగా అతి బలహీనంగా కేసు రిజిస్టర్ చేశారు. అతి బలహీనంగా విచారణ జరుగుతుంది. అతి బలహీనంగా ఛార్జ్షీట్ వేస్తారు. ఇది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఎన్ఐతో కానీ
ఇది జరిపించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే బాధితులకు న్యాయం జరగదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు జ్ఞానోదయం తెచ్చుకుని నేరస్తుల్ని శిక్షించే కార్యక్రమం చేయాలి. ఇక్కడ నేరస్తులు చనిపోయిన వాడు కాదు, ఇక్కడ నేరస్తుడు చంపినవాడు నాగరాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న మేము 21వ తారీఖున కాపులందరం వెంకటాయపాలెంలో సమావేశం అయితే ఆయన బహుశా 19వ తారీఖున పిలిచి చెప్పినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ కాపులు అయితే మీటింగ్ పెట్టుకుంటున్నారు నువ్వు వెళ్ళు అని. 20వ తారీఖు వచ్చి కాకినాడలో మీటింగ్ పెట్టాడు. మొత్తం ఆయనకి సంబంధించిన కాపులందరినీ రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. ఆ నానాచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ అంటారు నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాల్సిందే. ఎవడు కదన్నాడు? నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే. ఎవరు కాదన్నారు? ఎవరన్నా కాదన్నారా? అంటే శిక్షించడం అంటే ఏంటి అని అడుగుతా ఉన్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ మాటలు మాట్లాడే జనసేన శాసనసభ్యులు, జనసేన నాయకులు నేను అడుగుతా ఉన్నా, నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చంపేసి వాళ్ళని బూడి చేసేసి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా తీసేయటమా నేరస్తులు శిక్షించడం అంటే? నేరస్తులను శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి తప్ప పోలీసులు కాదు. ఇది గమనించుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, కాపులైనా శిక్షించాలి, కమ్మవారైనా శిక్షించాలి. ఎవడు కదన్నాడు? శిక్షించండి స్వామి, ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో శిక్షించాలి తప్ప నాగరాజు లాగానో లేకపోతే కమిషనర్ లాగానో తీసుకొచ్చి పట్టుకొచ్చి చంపేసి బూడి చేసి బూడిదుకోలేదంట. తెలివిగలడు చంద్రబాబు, బుర్రండోడు, నీకు బుర్ర లేదు, తెలివి తక్కువడివి, అందుకని నేరస్తులు బుధన వేసుకుంటున్నావు. చంద్రబాబు మాత్రం ఆ విజయలక్ష్మి పిలిచి ఓదార్చి, అమ్మ నీకు న్యాయం చేస్తాను, ధర్మం చేస్తాను, నేరస్తులందరూ శిక్షింపజేస్తాను అని మాయ మాటలు చెప్పాడు. నువ్వు మాయ మాటలు కూడా చెప్పలేవు, దొంగ మాటలు చెబుతున్నావు. ఏంటిది నాకు అర్థం కాలే. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులు ఏ కులం వారైనా చంపేయాల్సిందేనా? ఏంటిది? బుర్ర తక్కువ మాటలు మాట్లాడి అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి చివరికి అపాస్పాలయ్యే పరిస్థితికి వాళ్ళ జనసేన పార్టీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి మీటింగ్ చెప్పే వరకు వాళ్ళని రెచ్చగొట్టేంతవరకు ఇళ్ళలో పడుతున్నారు జనసేన వాళ్ళు. ఇప్పుడు వచ్చి కళ్ళు తాగిన కోతుల్లాగా చిందులేస్తున్నారు. కళ్ళు తాగిన కోతులే వీళ్ళందరూ చిందులేస్తున్నారు. 20వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడరా మీరెవరు, నేనే మాట్లాడాలా అని వాళ్ళు గద్దించాడు. అదే మన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారా, మనం ఇక చిందేయాలని చిందులేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ పరువు పోగొట్టుకుంటున్నారు. అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడి మీ పరువు పోగొట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే ఇలాంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారనేటువంటి భావన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కలుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి. ఆ కళ్ళు దాగిన కోతుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మీ జనసేన నాయకులకి కాస్త బుద్ధి చెప్పండి, లేకపోతే మీరు కూడా కళ్ళు దాగి డాడీ చేయండి. కంచే చేను వేస్తే ఏమైంది చెప్పండి? రక్షించవలసిన వాడే భక్షిస్తే ఏమైంది చెప్పండి? ఎవరు? పోలీసులు రక్షించాలి. ఏమైనా నేరం చేస్తుంటే వాడిని నుంచి ప్రజల్ని కాపాడాలి. నేరస్తులని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేస్తుంటే ఇంకేం చేయాలి? ఎక్కడికి పోతుంది రాష్ట్రం? పాలకుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు అందిస్తున్న వసతులు, తరగతి గదులు, హాస్టల్ సౌకర్యాలు, భోజనశాల, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యశస్వి రెడ్డి తెలిపారు. రెండు 2023లో కేసీఆర్ ప్రభుత్వంలో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ కోసం టెండర్లు పిలిచి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ మెట్రో ప్రాజెక్టును రద్దు చేయడం తుగ్లక్ నిర్ణయం అని ఆయన విమర్శించారు. ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తయ్యేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికీ 2.5 ఏళ్లు గడిచిన తర్వాత కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. మళ్లీ మెట్రో ప్రాజెక్టులో ముందుకు సాగాలంటే 2028లో కేసీఆర్ నాయకత్వమే అవసరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది మెట్రోకి. రాయదుర్గం మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023
జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయినాక ఇలా డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్దివేలులో నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే, హైదరాబాద్ పెరగాలే అనే ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మీ అందరికి నేను ఒకటే మాటిస్తా ఉన్నా, ఈయన వల్ల ఏమి కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. ఎక్కడనో ఉత్తరప్రదేశ్ లో చిన్న చిన్న పట్టణాలకు ఇచ్చినారు. కానీ మనకు లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇంట్లో ట్రాఫిక్ లేదు, ఇంట్లో ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. మొదటి దశ మెట్రో పూర్తి చేసింది కేసీఆర్. మీ మియాపూర్ కి ఇక్కడికే వచ్చి ప్రారంభించింది కేసీఆర్. కాబట్టి రేపటి రోజున కూడా మెట్రో మళ్ళీ పట్టాలు ఎక్కాలి. హైదరాబాద్ లో మరొక 250 కిలోమీటర్ల మెట్రో రావాలి అంటే ఈ బుడ్రఖాన్తో కాదు. ఎందుకంటే తీస్మార్ ఖాన్ మాటలు మాట్లాడగానే సరిపోదు, పనులు కూడా అట్లా ఉండాలి. కానీ ఏదో మాటలకేమో పెద్ద పెద్ద మాటలు, చేసేది ఏమీ లేదు. అందుకే నేను అనేది, ఈ తుగ్లక్ ఆలోచనలు, ఈ తుగ్లక్ పనులు చేయడం ఎట్లా ఉంటది అంటే, ఆ ఎల్ఎన్టీ అనే కంపెనీ మెట్రో కట్టింది. ఆ ఎల్ఎన్టీ కంపెనీ సిఎఫ్ఓను బెదిరించిండు, నువ్వు నాకు ఆ భూములు ఇస్తావా లేకపోతే నిన్ను జైల్లో పెట్టాలని అని బెదిరించిండు. బెదిరిస్తే ఆయన పారిపోయింది ఎల్ఎన్టీ వాడు. ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తి మీద ఉన్న 14,000 కోట్ల అప్పు మొత్తం రాష్ట్ర ప్రజల మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ఆయన తుగ్లక్ ఆలోచన విధానం వల్ల 14,000 కోట్ల అప్పు, ఎల్ఎన్టీ కట్టాల్సిన అప్పును ఇవాళ రాష్ట్ర ప్రజల మీద రుద్ది, మనందరి మీద రుద్ది ఒక తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. గుడి మల్కాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం. వింటేజ్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఒక ఫర్నిచర్ తయారీ కార్ఖానాలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న మరో 2 ఫర్నిచర్ యూనిట్లకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, గుడి మల్కాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కుల్సుంపుర ఏసీపీ తిరుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే నాయకులను కులాల చట్రంలో బంధించవద్దని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని అన్నారు. ప్రజల కోసం, యువత కోసం కష్టపడే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాంటి గొప్ప వ్యక్తి పైన ఈ వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సాయించము. జనసేన పార్టీ నుంచి నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నా. కులం లేదని చెప్పి పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తామని చెప్పి కళ్యాణ్ సార్ని ఈరోజు కాపు నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎందుకు పోటీ చేస్తామని సమాధానం చెప్పాలి. రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కోనసీమ ఎక్కడైనా నీకు పోటీ మా నాయకుడు ఉంటారు. నీకు దమ్ముంటే నువ్వు గెలుసు. 150 సీట్లు ఉన్నాయి వాళ్ళని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఈరోజు 11కి సీట్లుగా పరిమితం చేసింది. దానికి కారణం ఎవరంటే మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
కాపు నాయకుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కాళాస్త్రి కొట్టే సాయాన్ని సిఐ గారు కొట్టే ఆ రోజు జనసేన పార్టీ కోసం ఆయన రోడ్డు పైనకి వచ్చినందుకు చిన్న కానిస్టేబుల్ స్థాయి నుంచి పై అధికారి వరకు ఆ రోజు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కండువ ఒకటే లేదు. ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్సీపీ లాగానే పనిచేసింది, కార్యకర్తలాగా పనిచేసింది. ఆ రోజు కొట్టే సాయాన్ని జనసేన పార్టీ కోసం బయటకు వచ్చినప్పుడు కొట్టే మా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి ఎస్పీ ఆఫీస్కి వచ్చి సాయాన్ని గురించి మాట్లాడి ఎస్పీ గారితో సాయానికి ధైర్యం చెప్పారు. అలాంటి గొప్ప నాయకుడు మా కళ్యాణ్ సార్. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అదే కొట్టే సాయానికి కాపు నాయకుడికి శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ ఈరోజు ఇచ్చాడంటే అది కాపు నాయకుడికి ఇచ్చే ముఖ్య గౌరవం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ రోజైనా కాపు నాయుడికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కాపు నాయకుడికి ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా కాపు కార్పొరేషన్ లేకుండా చేశారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సామర్లకోటలో ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ నేను ఇవ్వని చెప్పి బహిరంగ సభలు చెప్తే కాపు నాయకులంతా ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు కాపు నాయకుడు మా నాయకుడి మీద పడ్డారు మీ కాపులంతా. ఆ రోజు అడగలేరా? మా కాపులు విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయని చెప్పి ఆ రోజు అడగొచ్చు కదా మీ కాపు నాయకులంతా. కాపు నాయకుడు వెంగయ్య అనే ఆయన వాళ్ళ ఊరికి రోడ్డు లేదు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మా ఊరికి రోడ్డు కావాలని అడిగితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆ రోజు ఆ వెంగయ్య అనే వ్యక్తిని అమ్మనా బూతులు ఎట్లా పడితే అటు రోడ్డు పైన తిట్టాడు. ఆ రోజు ఆయన ఆ అవమానం తట్టుకోలేక చనిపోతే ఒక్క కాపు నాయకుడు కూడా వచ్చి ఆయన ఇంటికి సరిగా పరామర్శించిన పరిస్థితి ఆ రోజు. ఇప్పటం సభలో కాపు నాయకుడు ఇప్పటం సభ మీటింగ్కి స్థలము ఇచ్చినట్లయితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆ రోజు ఆ కాపు నాయకుడు ఇంటికి వెళ్ళి రాళ్ళతో రౌడీజం చేసి ఆయన కొట్టారు. ఆ రోజు అడగలేరు కాపు నాయకులంతా ఈ రోజు అడుగుతున్నారు. దేశం కోసం ప్రతినిత్యం, ప్రజల కోసం ప్రతినిత్యం, యువత కోసం ప్రతి సెకండ్ అణువు శ్రమించే వ్యక్తి డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రతి నిత్యం ఆయన ప్రజల కోసమే, ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు. ఆయన మీరు విమర్శించారు, ఇది ఎంతవరకు సహించం. అదేవిధంగా స్కాలర్షిప్స్ కావచ్చు, కాపు కార్పొరేషన్ కళ్యాణం కావచ్చు, ప్రతిదీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాపులకి అన్యాయం జరిగింది. ఈ 2024లో కాపు నాయకుడు పోటీ చేసినప్పుడు మీ కాపు నాయకులంతా అరే మా కాపు నాయకుడు పోటీ చేస్తున్నారు, మన కాపులంతా వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పి ఎందుకు ఆయన వెనక నిలబడలేదు? ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకున్నారని చెప్పి నేను కాపులందరినీ అడుగుతున్నా. రండి మీరంతా కాపుల దగ్గరికి. మరైతే మా కళ్యాణ్ దగ్గర సార్ అక్కడికి వచ్చి ఆయన వెంట నిలబడండి. ఆయన ఇంకా ఎక్కువ చొరవతో పనిచేస్తాడు, దేశ అభివృద్ధికి పాటుపడతాడు. ఈ నెల జూన్ 15th ఢిల్లీ స్థాయిలో మా జనసేన ఎమ్మెల్యేలందరినీ చైర్మన్ స్థాయిలో అందరిని తీసుకెళ్ళి మీటింగ్ పెట్టారు. ఢిల్లీ స్థాయిలో సేనతో ప్రస్థానం అని ఏ రాజకీయ నాయకుడు పెట్టారండి? ఈరోజు ఢిల్లీ స్థాయిలో పెట్టి ఎవరైతే మన దేశం కోసం కష్టపడారో అమరవీరుల దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించిన వ్యక్తి గౌరవ ఆంధ్ర రాష్ట్ర శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి గురించి మాట్లాడితే ఏ రోజు సహించం. ప్రతి నిత్యం మేము మా జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ సార్ గురించి పనిచేస్తాం. ఆయన ఒక్కరి మాట అంటే ఏ రోజు మేము సహించం. ఈరోజు ఎట్లయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామో ఒక్క మాట వైఎస్ఆర్సీపీ నాయకులు మా కళ్యాణ్ సార్ అంటే ఒప్పుకోము, సహించమని చెప్పి ఈరోజు రైల్వే కోర్టు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి నేను అందరికీ సవాల్ విసురుతున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మార్కుతో అత్యంత అద్భుతంగా జాతీయ భావాలు కలిగి దేశంలోనే అత్యంత ప్రథమ దేశభక్తుడైనటువంటి భారతదేశపు ఆస్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలన స్పీడ్ తట్టుకోలేక రకరకాలుగా కులాల పేరుతో, మతాల పేరుతో ఈ వైసీపీ పార్టీ, ఈ జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య. కులాల పేరుతో కార్చిచ్చు పెట్టి విడగొట్టడం, లేదా మతాల ఘర్షణలు పెట్టి, అది ఆనవాయితీగా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అది
వాళ్ళకు వంశపారపర్యంగా ఈ మత ఘర్షణలు కుల ఘర్షణలు పెట్టడం. నేను ఒక్కటే అడుగుతున్నా, కుల మత ప్రాంత వర్గ వర్ణ ఏ విభేదాలు లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు అందుతూ ఉంటే ఆయన హవా తగ్గించాలని ఈ కుల కార్చిచ్చి తీసుకొచ్చి కాపులను అని చెప్పుకునేటటువంటి కొంతమంది ఉమ్మ కాపులను అంత షెడ్డుకు పోయినటువంటి ఈ ఉమ్మ కాపులను అంతా ఒక చోట చేర్చి ఏదో కాపులను చీలుస్తామని చెప్పి కలగంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.